హరే కృష్ణ. కష్టే ఫలి అంటే కష్టపడేవాడికి ఫలితం ఉంటుంది. మామూలుగా సామాన్య సమాజంలో కూడా కష్టపడిన వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకుంటాడు. ఒకసారి ఒక శిల్పి ఒక ఆయన ఒక విగ్రహాన్ని చెక్కుతూ ఉంటాడు. పక్కన ఆయనకి ఇంకొక రాయి కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని కూడా తీసుకొని చెక్కబోతూ ఉంటే ఆ శిల్పి ఉలితో కొడుతూ ఉంటే ఆ రాయి అంటుంది, అబ్బా నాకు నొప్పిగా ఉంది, నన్ను కొట్టద్దు అంటుంది. సో ఆయన దాన్ని చెక్కకుండా వదిలేస్తాడు. ఇంకో రాయిని తీసుకొని దాన్ని చెక్తూ ఉంటే అదేం స్పందించదు. ఓపిగ్గా ఓర్పుతోటి ఆ దెబ్బలన్నీ కూడా తింటుంది ఆ రాయి. చివరికి అది ఒక అద్భుతమైనటువంటి దేవతా విగ్రహంలాగా తయారవుతుంది. దాన్ని తీసుకెళ్ళి గుడిలో పెట్టి పూజించడం మొదలు పెడతారు. ఏదైతే దెబ్బలు నేను ఓర్చుకోలేను అని చెప్పిందో రాయి, అది అక్కడ పడుంది. దాన్ని తీసుకెళ్ళి అదే దేవాలయానికి మెట్టులాగా వేసుకున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది, దెబ్బలు ఓర్చుకున్నటువంటి రాయి దేవతామూర్తిలాగా తయారై పూజనీయమైంది. దెబ్బలు ఓర్చుకోలేను అన్నటువంటి రాయి గుడికి మెట్టులాగా అయింది. అందరూ తొక్కుతూ పోయారు, అక్కడ పూజిస్తూ ఉన్నారు. కష్టపడిన వ్యక్తి ఉన్నత స్థాయిని చేరుకుంటాడు. నేను కష్టపడలేను అని సోంబేరితనం చూపించినటువంటి వ్యక్తి కింద స్థాయిలోనే ఉండిపోతాడు. ఆ కింద స్థాయిలో ఉన్నవాడు కష్టపడిన వాడిని చూసి అసూయ చెందితే ఉపయోగం లేదు. తను కష్టాన్ని పొందలేని దానివల్ల ఆ ఉన్నత పూజనీయమైన స్థాయికి చేరుకోలేకపోయాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఇతరులను చూసి ఏడవడం మానేస్తాడు. ఇది అర్థం చేసుకోవాలా? కష్టే ఫలి, కష్టిస్తేనే ఫలితం వస్తుంది. అది ఆధ్యాత్మికమైన భౌతికమైన శ్రమించాలా, మనం గమ్యాన్ని చేరాలా అంటే, ఉన్నత స్థితిని చేరాలా అంటే. హరే కృష్ణ. జపించండి, ఆనందించండి, తరించండి.